పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయదమని భక్తులు నేర్పించిన అద్భుతమైన మాటను బట్టి సంతోషిస్తూ స్తుతిస్తున్నాం నాయన. వాక్యమైన దేవుడు మాట్లాడండి ప్రభువా, మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మాకు మేలు. మేము మాట్లాడితే మనుషులకు అది కీడు నష్టం జరుగుతుందేమో. నువ్వు మాట్లాడు నాయన, మాట్లాడే దేవుడు కదా ప్రభా. స్వరమెత్తి గళమెత్తి నీ మాట నీ ప్రజలకు వినిపించమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడు పూజనీయుడైన సజీవుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో మొదట మీరు గ్రహించాలి. ఎంతగా ప్రేమించాడు బాబు? తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఏమి చూసి, ఎవరిని చూసి అంతగా ప్రేమించాడు అంటే, నశించిపోతున్న మానవ జాతిని చూశాడు, వారందరినీ ప్రేమించాడు. ఈ ప్రేమ ఎప్పటి నుండి ఇది కొనసాగుతుంది చెప్పండి? ఈ ప్రేమ ఎప్పటి నుంచి కొనసాగుతుంది? లేక ఈ ప్రేమ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? ఆలోచించండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2024వ సంవత్సరం కిందట, అంటే మొదట సంవత్సరములో ప్రారంభమైన ప్రేమ ఈ 2024 వరకు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. అందుకే ఈ రోజు వరకు మనం ఇలా ఉండటానికి కారణం. ఇది సత్యం, ఇది నిజం. కొందరు దాన్ని అర్థం చేసుకోలేదు. కొందరు ఆ ప్రేమను అంగీకరించలేదు. కొందరు ఆ ప్రేమను కలిగి ఉండలేదు. మరి నీవైనా నేనైనా అర్థం చేసుకున్నామా? నువ్వైనా నేనైనా ఆ ప్రేమను కలిగి ఉన్నామా? మనమందరము దైవ ప్రేమను కలిగి ఉన్నవారు అయితే ఏం చేయాలనుంది బైబిల్లో? నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరును అలాగే ప్రేమించండి, ఇతరులని ప్రేమించండి, ఇతరులని ప్రేమించండి అని యేసుప్రభువు వారు చెప్పాడు. నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నానో అలాగే మీరు కూడా మీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడు. ఆ మాట ఎంతవరకు మన జీవితాలలో అది నెరవేరిందో నాకైతే తెలియదు, కానీ యేసు ప్రభు చెప్పాడు. అది నీకు తెలియాలి.
నువ్వు తెలుసుకొని ఉండాలి. ఇది దేవుని వాక్యం, ఇది దేవుని మాట. నువ్వు ఆ ప్రేమను తెలుసుకోకుండా ఎంతకాలము ఉన్నా కానీ అది చివరికి నిష్ప్రయోజనం అయిపోతుంది. యేసు ప్రభువారు చెప్పిన మాటని పాటించకపోతే మన బ్రతుకులన్నీ ఏవండి శూన్యం అయిపోతాయంట. అందరినీ ప్రేమించలేకపోయినా కొందరినైనా ప్రేమించాలి. రాష్ట్రంలో ఉన్నవారు అందరినీ ప్రేమించలేము కాబట్టి నీ కనులకు కనిపించే వారందరినీ ఏం చేయాలి? మనం ప్రేమించాలని ప్రభు చెప్పాడు, దేవుడు చెప్పాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఈ మాట మీదే ఈనాడు దేవుడు ఆధారపడి ఉన్నట్లుగా ఉంది. దేవుడే ప్రేమ స్వరూపి, దేవుడే ప్రేమించాడు. దేవుని ప్రేమ చాలా అమూల్యమైనది, చాలా చాలా విలువగలది. ఆ ప్రేమనే కలిగి ఉండమని చెప్పాడు దేవుడు. ఆ ప్రేమనే ఇతరుల పట్ల కూడా చూపించమన్నాడు దేవుడు. ప్రేమ లేకపోతే భ్రష్టుడు అయిపోతావని అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ఏమండి, ప్రేమ లేని స్త్రీ కూడా పంది ముక్కుకు పెట్టిన బంగారం కమ్మిలాంటిదంట. ప్రేమ చాలా 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 గొప్పది. దాన్ని ఒకవేళ అర్థం చేసుకోలేని వారు కూడా ఉంటారు. ప్రేమను అర్థము చేసుకోలేని వారు కూడా ఉంటారు. నువ్వు ఎంత ప్రేమించినా వ్యతిరేకంగా మాట్లాడతారు. మరి అప్పుడేం చేయాలి? నువ్వు వాళ్ళు వ్యతిరేకించేటప్పుడు నువ్వేమవ్వాలంటే మౌనం. దేవునికి స్తోత్రం. నీ ప్రేమను అర్థం చేసుకొని ఎప్పుడైతే లోబడతారో అప్పుడు నువ్వు వాళ్ళతో చక్కగా మాట్లాడచ్చు, లేక వారిని చేర్చుకోవచ్చు. ఎందుకంటే వారు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ ప్రేమ, దాని విలువ, దాని గౌరవము లోబడుతున్నారు కాబట్టి అప్పటి నుంచి నువ్వేం చేయాలి? వాళ్ళని చేర్చుకోవచ్చు. అది దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఏం చెప్తారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. మంచిది. దేవుని సన్నిధిలో ఉన్నవారు ఏం చేస్తారు? ఏం చేయవలసి ఉన్నది అంటే కీర్తనల గ్రంథములోనే 84 కీర్తనలో ఒకే అధ్యాయములో 3 చోట్ల దేవుని మందిరం అనే మాట కనబడుతుంది. ఈ 3 మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఏమండి, దేవుని వాక్యంలో ఉన్న మాటనే మనం పరిశీలన చేద్దాం. 84:2 వచనంలో మాట చదవండి. దేవునికి స్తోత్రం. ఏమి చూడాలా? యెహోవా మందిర ఆవరణము చూడాలని ఉందా ఆశ? దేని పట్ల? దేవుని మందిరం పట్ల ఆశ. ఈ ఆశ ఎప్పుడు పుడుతుంది? ఈ ఆశ ఎప్పుడు కలుగుతుంది? ఈ ఆశ ఎప్పుడు పుట్టాలి మానవుడికి? ఈ ఆశ ఎప్పుడు కలగాలి మనిషికి అంటే నిద్ర మంచము నుండి పైకి లేవగానే కదా.
ఏమి చూడాలంట? యెహోవా మందిరమును చూడాలి. చూడాలి, దేవుని మందిరమును చూడాలి. దేవుని మందిరమును చూడాలని నీకు నాకు ఆశ కలగాలి, అది పుట్టాలి. ఎందుకు దేవుని మందిరమునే చూడాలి? చెప్పండి ఒక మాట మీరు. ఎందుకు దేవుని మందిరమునే చూడాలి అంటే, ఆ మందిరములో దేవుడు నివసిస్తాడు. ఆ మందిరములో నీ తండ్రి, నీ రక్షకుడు లేక నిన్ను దీవించేవాడు ఆ స్థలములో ఉన్నాడు. మందిరమును చూస్తే నువ్వు ఎవరిని చూసినట్టు అనుకోవాలా? దేవుణ్ణి చూసినట్టు అనుకో. గ్రహించాల, మనస్సులో తెలుసుకొని ఉండాలా. దేవుని మందిరము నా కొరకు దేవుడే నియమించి పెట్టాడు కాబట్టి నేను ఆ మందిరములో ఏమండి చూడాలా. ఆ పరిశుద్ధ స్థలం వైపు, ఆ పరిశుద్ధ దేవుని వైపు నేను నమస్కారం చేయాలా, లేక ప్రార్థన చేసుకోవాలని మీకు, నాకు, మనకి ఆశ ఉండాలండి. ఆశ ఉండాలి. కొందరు ఆశ లేని వారు కూడా మందిరాలకు వస్తూ ఉంటారు. కొందరికి మందిరం అంటే ఏదో కాలక్షేపణ చేయటానికి కొంతమంది వస్తూ ఉంటారు. అలాగ వస్తే నీకు అది క్షేమము కాదు అని బైబిల్ చెబుతుంది. చూడాలి. ఏం చూడాలి మనం? దేవుని మందిరమును చూడాలి. చూసావు? 4వ వచనం కూడా చదవండి ఇప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరమును చూడాలి, రెండవది నివసించాలి. నివాసం. ఇది ఒక నివాసం, నీకు ఇల్లు లాంటిది, ఇది నీ గృహము లాంటిది కదా. దేవుని యొక్క నివాసం అంటేది. దేవుని యొక్క నివాసములోకి వచ్చిన వారు ఏం చేస్తారు? అది ఎవరున్నారు ఈ మందిరంలో అంటే, ఎవరు ఉన్నారని వచ్చారు? జీవము గల దేవుడు తన ఆత్మ ద్వారాగా సంచరిస్తున్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు, ఆయన నివాసం ఇది. అందుకు నువ్వు ఎలా ఉండాలా? మందిరమును చూడాలి అనుకోవాలి, మందిరములో నివాసం చేయాలి. మందిరములో నివాసం చేయుట నీకేంటి లాభము? ఆలోచించండి. దేవుని మందిరములో నివాసము చేయుట ఏంటి నీకు లాభము? ఆ లాభకరమైన దాన్ని మనము చూడబోతున్నాము దేవుని బిడ్డలారా. దేవుడు నిర్మించుకొని దేవుడే అక్కడ నివాసము చేస్తున్నట్లుగా బైబిల్ మనకి తేటగా తెలియపరుస్తుంది. మరి నివసించే దేవుడిని నువ్వేం చేయాలంటే చూడాలి, ఆయనను పూజించాలి. అదే కదా. ఆనాడు ఆ జ్ఞానులు అన్నవారు చూసారా? ఎవరిని చూశారని బైబిల్లో చదివాము. ఆ ఇంటిలో ప్రవేశించి తల్లి అయిన మరియను, బాలుడైన యేసును చూశారు. మరి యేసేమయ్యాడు? ఏమండి, వాళ్ళిద్దరినే చూశారని రాసిందో బైబిల్లో. సరే, ఎవరినా కానీ చూశారనుకోండి. చూసిన తర్వాత ఏం చేశారు? పూజించారు. దేవునికి స్తోత్రం. ఇది జరగాల.
దేవుని యొక్క సన్నిధిని చూడాలి, దేవుణ్ణి నువ్వేం చేయాలా? పూజించాలి. పూజించాలి, దేవుని బిడ్డలారా, ఆరాధించాలి, లేక స్తుతించాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు ఘనమైనవాడు, దేవుడు బలమైనవాడు. దేవుని వలన ఈ సమస్తము నెరవేర్చబడింది. దేవుడు నిన్ను నన్ను చేసి భూమి మీదకి పంపించాడు. అందుకు నువ్వు దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి. అలా స్తుతించటముగా నీకు అలవాటైతే నీకు ఏమండి, ఇప్పుడు 10వ వచనం కూడా చదవండి. 10వ వచనము ఎక్కడంట? దేవుని మందిర ఆవరణములో గడుపుట, నివసించుట, చూచుట కదా. మొదటేంటి? చూడటము. తర్వాత ఏంటి? నివసించటము. మూడవదేంటి? గడుపుట, సమయము గడుపుట. ఎవరితోని? దేవునితో. ఎన్ని దినాలు గడుపుతావు, ఎన్ని సంవత్సరాలు గడుపుతావు, అది నీ ఇష్టం కదా. అలాగా చూసి నివాసం చేసి దేవునితో గడిపే వారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. అక్కడ ఒక్క దినము గడుపుట ఈ దినముల కంటే దేవునికి స్తోత్రం 1000 దినాల కంటే శ్రేష్టం అంటే. ఆ దినాలు ఎక్కడా? ఒక దినం ఎక్కడా? ఒక దినము దేవుని సన్నిధిలో. మరి 1000 దినాలు ఎక్కడా? చెప్పండి. 1000 దినాలు లేక 1000 సంవత్సరాలు ఎవరితో ఉంటావు నువ్వు? దేవునితో కూడా. ప్రకటన గ్రంథంలో ఉంది అది. నాతో కూడా 1000 సంవత్సరాలు ఉంటారు అని రాసి ఉంది ప్రకటన గ్రంథంలో, దేవుని బిడ్డలారా. అందుకని మనము ఇప్పటికి ఎన్ని దినాలు ఆలయములో గడిపి ఉండొచ్చు అండి? ఎన్ని దినాలు దేవునితో నువ్వు గడిపి ఉండొచ్చు ఆలోచించారా? అంటే ఇప్పుడు లెక్క పెట్టుకోండి. మీరు ఇప్పుడు లెక్కలు వేసుకోండి. మీరు ప్రతి ఆదివారము ఆలయంలో ఉన్నారా? ఉన్నారు. ఏమండి? ప్రతి బుధవారము ఆలయంలో ఉన్నారా? లేరా? ఉన్నారు కొంతమంది అనుకున్నా. లేక ప్రతి శనివారము ఆలయంలో ఉన్నారా? ఉన్నాం. అంటే వారానికి ఎన్ని రోజులు మీరు ఆలయంలో ఉన్నట్లు అండి? ఆదివారం, శనివారం, బుధవారం. అంటే వారానికి 3 రోజులు అయితే సంవత్సరానికి ఎన్ని రోజులు అయినట్లు? 52 వారాలు. 53 ఎంత? 150. 2 3 6 అంటే 156 దినాలు మీరు ఆలయంలో ఉన్నారు. ఇప్పుడు ఈ 156 దినాలు ఎన్ని దినాలతో పోల్చింది బైబిల్? ఒక్క దినమే 1000 దినాలు అన్నది. అలాగే లెక్కేసుకోండి పడి. అయ్యా చూసారా? మీకు తెలియకుండానే మీరు గ్రహించలేదు. ఇంకా మీరు దేవునితో తర్వాత ఇద్దాం అలా కూర్చోండి అమ్మాయి. అప్పుడే వాక్యం అయిపోయిన తర్వాత నేను అడుగుతాను. నాకు చాలా అవసరం ఉంది, మీరు ఇవ్వాలని అడగాలని నాకే ఉంది. అప్పుడు అడిగి ఇద్దరు కానివ్వండి, కూర్చోండి అందాక వాక్యం వినండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అంటే ఒక్క దినము దేవుణ్ణి చూసి, ఒక్క దినము ఆయన సన్నిధిలో ఉండి, ఒక్క దినము ఏమంటే ఆయనతో గడిపితే అది 1000 దినాలకని పోల్చబడింది. అలాగే ఇప్పుడు 1,56,000 అంట. బాబోయ్ ఎంత జనం, ఎన్ని రోజులు, ఎంత ఆనందం అండి ఇది. అందుకే దేవునితో గడిపే సమయము
చాలా అద్భుతం. కానీ గడపలేము మనం, మర్చిపోతూ ఉంటాం, లెక్క పెట్టుకోం. ఇదిగో బైబిల్ లెక్కలు చూపిస్తుంది. మరి ఇలాంటి దినాలు ఎన్ని దినాలు పోగొట్టుకున్నారు? ఆదివారాలు ఎన్ని దినాలు పోగొట్టుకున్నారు? మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను ఇప్పుడు మీకు. లేక శనివారాలు రాకుండా ఎంతమంది ఆగిపోయారు? లేక బుధవారం రాకుండా ఎంతమంది ఆగిపోయారు? ఇది అందరికీ వర్తిస్తుందా? ఆలోచించుకోండి. దేవుని బిడ్డలారా, పోగొట్టుకోలేదా మీరు దినాలు? పోలేదా మీ దినాలు? ఆగిపోలేదా మీ దినాలు? అవే మనకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. దేవునితో గడిపే సమయము తక్కువ, లోకముతో గడిపే సమయం ఎక్కువ. లోకముతో గడిపితే ఏమొస్తుంది? చాలా భయంకరమైనవి ఉన్నాయి లోకంలో. అవి నిన్ను వెంబడిస్తూ ఉంటాయి, నిన్ను ఎంటాడుతూ ఉంటాయి, నిన్ను ఎదగనీయకుండా, నిన్ను అభివృద్ధి పొందనీయకుండా, నువ్వు ఆశ్రయించబడకుండా అవన్నీ నిన్ను చుట్టేస్తూ ఉంటాయి. నిన్ను తను వశపరుచుకుంటూ ఉంటాయి. తన అధికారంలోనికి వెళ్ళిపోతావు. అప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు. అలాగా దైవ దీవెన, దైవ ఆశ్రయం కూడా ఆగిపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు. ఇక మీదట అలా ఉండకూడదు. సరే, గతించిపోయిన కాలములో ఏమి చేశారో అది తెలుసు, ఎలా ప్రవర్తించారో అది మీకు తెలుసు. తెలియదుగా? తెలుసు. కానీ ఇక మీదట అలాగా జరగకుండా జాగ్రత్త పడండి. అలాగా జరగకూడదు. పోతున్నాయి కదా, మనకు వచ్చేవన్నీ పోతున్నాయి కదండి. మీరు పొందవలసినవన్నీ కూడా ఆగిపోతున్నాయి కదా. ఇదిగో వాక్యం చూసారా, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాస్తున్న మాటలు ఇవి. అందుకు ప్రతి మనుష్యుడు కూడా మీకు ఇచ్చిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దావీదు గారు అంటాడు బైబిల్లో, ఏమండి, దేవుని మందిరమునకు వెళ్దామని ఎవరైనా నాతో అంటే బాగున్ను, నేను సంతోషించెదను. అంటే ఆయనకు సంతోషం ఎక్కడుంది అనుకుంటున్నాడు దావీదు? దేవుని మందిరంలో, దేవుని ఆవరణములో, దేవునితో గడిపే సమయమే నాకు సంతోషం. నేను లోకంతో గడుపుతున్నాను, మనుషులతో గడుపుతున్నాను, కానీ ఆందోళన. వాళ్ళు వస్తున్నారు, ఇది అంటున్నాడు, వీళ్ళు వస్తున్నాడు, అది ఇబ్బంది అంటున్నాడు, వాళ్ళు వస్తున్నారు, సమస్య అంటున్నారు. ఏమిటి ఇదంతా? నో. నాకు ఏం కావాలి ఇప్పుడు? దేవుని సన్నిధి కావాలి. దేవునితో గడిపిన సమయం నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే గొర్రెలు కాసేటప్పుడు ఒంటరిగా, ఒక్కడగా దేవునితో సమయం గడిపేవాడు. ఆ దేవుడు నాకు బలం ఇచ్చాడు, ఆ దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఆ బలము, ఆ శక్తి వలన నరరూప సింహం వచ్చి మీదన పడినా దాన్ని చంపేశాను. క్రూరత్వము కలిగి ఎలుగుబంటి వచ్చినా దాన్ని చీల్చేశాను. నాకు అపాయం లేకుండా దేవుడు నాకు ఎంతో కాపుదలగా ఉండి నన్ను ఆదరించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు, నన్ను దేవుడు ఆశీర్వదించాడు అనుకున్నాడు. అలాంటి ఆయన రాజుని చేశాడు దేవుడే. రాజు అయిన కాడి నుంచి ఈయనకి వచ్చే సమస్యలు, రాజు అయిన కాడి నుంచి వచ్చే ఈయనకి తిప్పలు, రాజు అయిన కాడి నుంచి చాలా 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 ఇబ్బందులు పడ్డాడు దావీదు. ఆ దావీదు అంటున్నాడు, మరలా నాకు ఏం కావాలంటే దేవుని మందిరము చూడాలి, దేవుని సన్నిధిలో నివాసం చేయాలి, దేవునితోనే సమయం గడపాలని నిశ్చయించుకుంటున్నాడు. కానీ అవకాశం రావట్లేదు ఆయనకి. ఎందుకంటే రాజు అయిపోయాడు కదా, అధికారం అయిపోయాడు కదా. కానీ ఆశ అయితే హృదయం నిండా ఉంది, కోరిక అయితే మనసు నిండా ఉంది. ఎక్కడ నివసించాలని? దేవుని మందిర ఆవరణములో నివసించాలని. ఇది నిజముగా విశ్వాసి కోరుకోవాలి. ఇది నిజముగా క్రైస్తవుడు కోరుకోవలసినది. ఇది దేవునితో గడిపే అనుభవం ఉండవలసినది. అలాగా ఉన్నవారు ఈ భూమిని కూడా ఏమండి స్వతంత్రించుకుంటారంట. భూమి మీద కూడా అధికారిగా ఉంటావు, భూమి మీద నువ్వు ఆశ్రదకరముగా ఉంటావు. ఈ భూలోకములోనే
అత్యధికమైన అభివృద్ధిని కూడా పొందగలుగుతాం. ఆ మాట ఉండాలి. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదివితే ఒక ఆయన ఉన్నట్లుగా రాసింది బైబిల్లో. చదువుతారా బాబు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువలన అవును సహోదరులారా, ఒప్పుకున్న దానికి అపొస్తలుడను యాజకుడనైన లక్ష్యముంచుడి. పరిశుద్ధ సహోదరులారా, దేవుని ప్రజలారా, పరలోక పిలుపు వస్తుంది మనకి. ఆ పిలుపు నీకు వినబడుతున్నప్పుడు నువ్వు ఎవరి మీద లక్ష్యం ఉంచాలంట? యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచాలి. నువ్వు ఎక్కడ నివసించాలంట? మందిర ఆవరణలో నివాసం చేయాలా? లక్ష్యం ఎక్కడ ఉంచాలా? యేసు ప్రభు మీద ఉంచాలా? ఇది నేర్చుకోండి. నివాసం అయితే మందిరము, లక్ష్యం ఎక్కడ? యేసు ప్రభు మీద లక్ష్యం. ఎందుకు యేసు ప్రభు మీద లక్ష్యం ఎందుకండి? అందుకే కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న మాట చదవండి ఒకసారి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మాట చదువుతారా? అయితే పైనున్న వారమే ఎతకడి, ఉన్నాడు గాని మనసు ఉంచక ఏలయనగా దేవునికి స్తోత్రం. దేవుడు యేసుప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకమందు ఉన్నారంట. దేవుడు కురిసిపాడు ఉన్నాడంట. ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే నీకు నాకు మనందరికీ నిత్య జీవమును కూడగడుతున్నాడు. పరలోకమందు ఉన్న స్థలము సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ఉండాలని, నువ్వు నివాసం చేయాలని. ఎందుకు అంటే భూలోకములో నా మందిరాన్ని చూసావు, భూలోకములో నా మందిరములో నివాసం చేసావు, భూలోకములో నా మందిర ఆవరణములో సమయము గడిపేవు. కాబట్టి నీ మనసు తలంపు అంతా నా వైపే ఉంది, లక్ష్యం నా మీద పెట్టావు. కాబట్టి అందుకు నీ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నీ కొరకు దేవుడు జీవము దాసి పెట్టుంచాడు. మనందరి జీవము దేవునికి స్తోత్రం. ఏముంది అక్కడ? జీవం ఉంది. ఏ జీవం అది? నిత్య జీవము, నిరంతరము నివసించేది, మరణము లేకుండా, మరణించకుండా దేవునితో సదాకాలము నువ్వు కూడా సజీవుడిగా ఉండే జీవం ఉంది అక్కడ. అందుకని మన లక్ష్యం ఎక్కడుండాలమ్మా? మన లక్ష్యం ఎక్కడుండాలా? మన లక్ష్యం ఎక్కడుండాలా? యేసు మీద ఉండాలి. హెబ్రీ పత్రికలు చదివాం కదా మనం. హెబ్రీ పత్రికలు చదివాం కదండి. యేసు మీద లక్ష్యం ఉంచిన వాడు తప్పగా నిత్య జీవము పొందుతారు. లక్ష్యం ఉందని నమ్మకం ఉందా మీకు? ఎంతమందికి ఉంది? 1, 2, 3, 4, 5, 6, 50 మంది దాకా ఉన్నారుగా. చేతులు ఎత్తకంటానా? ఒక 50 మంది దాకా ఉన్నారు, చేతులు ఎత్తలేదు అంటే ఏం లేదు. వాళ్ళకి ఏం లేదమ్మా. లేదు, నువ్వు చూసేవేటి వెళ్ళి అంటున్నారు. నిత్య జీవము లేదని నమ్మకమా నీకు? యేసు ప్రభు అక్కడ లేడని నీకు అనుమానమా? మరి ఎందుకని నువ్వు నమ్మట్లేదు? ఎందుకని నీవు విశ్వసించట్లేదు? ఎందుకని నీవు నీ చెయ్యి చూపించలేదు? లేదు. ఎవరు చూశారండి అలా చెబుతారు. కానీ వీళ్ళు పాస్టర్లకు ఉన్న రోగం అది. పాస్టర్లకు ఉన్న రోగమే అది. ఎప్పుడు ఇది ఉందా అని చెప్తారు. ఏమన్నా చూశాడా? ఇల్లే చూసి వచ్చాడా అంటారు. అవును, వాస్తవమే, మీరు అన్నట్టుగా చూడలేదు. కానీ నిశ్చయిత ఉంది. కానీ నిశ్చయిత ఉంది.
యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన నా కొరకు నిత్య జీవాన్ని సమకూరుస్తున్నాడు. నిత్యము జీవించాలని నా కొరకే ఆలోచిస్తున్నాడు. నేను త్వరగా పరలోకం వెళితే అది నాకు ఇవ్వటానికి యేసు ప్రభు వారు సిద్ధము చేశాడు. నీకుందా? నీకు లేకపోతే నేనేం చేస్తాను? ఇంకా మీకు అనుమానం ఉంటే నేనేం చేయను ఇంకా కదా? ఆలోచించుకోండి. ఇంకా మీరు చదవండి ఎబ్రీ పత్రిక కింద మాట ఎలా ఉందో. ఎవరంట? మోసే అన్న అతను దేవుని ఇల్లు ఏంటది? అదే నివాసం, అదే ఆలయము, అదే మందిరము. దేవుని నివాసం అనబడిన ఈ మందిరములో చూడాలని ఆశ మోసే గారికి. ఏమండి? నివసించాలని ఆశ మోసే గారికి. ఆవరణములోనే ఆయనతో గడపాలని మోసే గారికి పూర్తి నమ్మకము. అందుకే ఆ మనుష్యుణ్ణి ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? అధికారం ఇచ్చి భూలోకములో నువ్వు చేయవలసిన అద్భుతాలను చేయించి ప్రజల కళ్ళు తెరిపించి దేవుడు ఉన్నాడని మోసే ద్వారాగా అనిపించాడు దేవుడు. అది నీకు కావాలా? మోసే అంటే మనుషుడా కాదా? మనుషుడేనా? సామాన్యుడా గనుడా? సామాన్యుడే. నీలాంటోడా కాదా? నీలాంటోడే. మోసే దేవుని మందిర ఆవరణలో గడిపాడు, దేవుని ఇంట్లో నివాసం చేశాడు, దేవుణ్ణే స్తుతించాడు. అందుకే ఆ దేవుడు ఆ మోసేను భూలోకములో ఎలా చూపించాడు? ఒక ప్రవక్తగా చూపించాడు, ఒక నాయకుడిగా చూపించాడు. మోసే లాంటి అద్భుత కార్యములు ఏ మనుషుడు చేయలేదో. సముద్రాన్ని పాయలు చేయటానికి శక్తినిచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము దాటించాడు. అద్భుతమైన కార్యములు మన్నాను కురిపించాడు మోసే ప్రార్థనతో. యోర్దాను నది పాయలైపోవటానికి దేవుడు కృప చూపాడు. ఇంకా మోసేకు ఏది కొరత లేకుండా, ఏది అడ్డు లేకుండా సమస్తమును కూడా ఆయన పాదాల కింద పెట్టేశాడు. ఎందుకని అలా పెట్టాడు దేవుడు? ఆ మనుష్యుడు దేవుని మందిరమును చూడాలి అనుకున్నాడు. ఆ మనుష్యుడు ఆ మందిరములో నివాసము చేయాలి అనుకున్నాడు మనుష్యుడు కదా. ఆ మందిర ఆవరణములో సమయాన్ని గడపాలి అనుకున్నాడు. జీవితం అంతా దేవుని కొరకే, బ్రతికిన సంవత్సరాలన్నీ దేవుని కొరకే, దేవుని మాటే, దేవుని పనే చేస్తా ఉన్నాడు. అందుకు ఆ దేవుడు ఏమిచ్చాడంటే భూలోకంలో అధికారం ఇచ్చాడు, పరలోకములో ప్రవేశం ఇచ్చాడు కదండి. భూలోకంలో అధికారం ఇచ్చాడు, పరలోక ప్రవేశము కూడా మోసే గారికి ఇచ్చేశాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు, భూమి మీదకి వస్తున్నాడా? అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనవలతో మాట్లాడుతున్నాడు. మోసే గారికి కూడా, యేసు ప్రభు కూడా, ఏలియా లాంటి వ్యక్తి కూడా. అవునండి, వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, మీకు కనపడరు. వాళ్ళు ఎవరు కనబడతాడు? ఎవరు కనబడతారు? దేవుని ఆత్మ కలిగిన భక్తులకే కనబడతారు, అందరికి కనబడరు. ఆత్మ ఉంటుంది చూడండి మనిషిలో, ఒక ఆళ్ళకి ఆత్మదేవుడు కనిపిస్తాడు. ఆత్మను అనుసరిస్తారు చూడండి, ఆళ్ళకే ఆత్మీయులు కనిపిస్తారు. అందరు కనపడరండి, వాళ్ళు గుడ్డుగా నమ్మలేరు. కానీ చూసిన వాళ్ళు నమ్ముతారా నమ్మరా? ఏమండి? చూసిన వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంటుంది, చూడలేకపోతేనే అనుమానిస్తూ ఉంటారు కదా. ఆనాడు యేసుప్రభు వారు సమాధిని లేచి వచ్చాడు, సజీవుడిగా వచ్చాడు. వచ్చి చాలామందికి కనపడ్డాడు. చూసిన వాళ్ళందరూ ఏమన్నారు? యేసుప్రభు వచ్చాడు, నేను చూశాను, నేను యేసుప్రభు వచ్చాడు, నాతో మాట్లాడాను అన్నారు వీళ్ళు.
కానీ చూడలేని వాడు ఒకడున్నాడు అక్కడ. ఎవడైనా? తోమ. ఏమన్నాడు? నేను నమ్మను, నాకు కనపడలేదు, నేనెలా చూస్తే కదా నమ్మటానికి. మీరు చూశారన్నారేంటి? నేను చూడలేదు, మీ పిచ్చి మాట అని తోమ గారు ఏమన్నారు? నమ్మను నేను. అందుకని మళ్ళీ యేసు ప్రభువు ఆ నిమిత్తం ఏం చేశాడు? మళ్ళా వచ్చాడు. వస్తూ ఉంటాడా? రాడా? వస్తూ ఉంటాడు. యేసు ప్రభువు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, వెళ్తా. ఎందుకంటే ఆయనకి టికెట్ లేదు. ఆయనకి ఏమి లేదా? టికెట్ లేదు ఆయనకి. ఆయన స్వతంత్రం అయింది. ఆయన ట్రైనే వేరు కదా. జుమ్మని వచ్చేస్తాడు భూమి మీదకి, సైమని వెళ్ళిపోతాడు పరలోకానికి. మధ్యలో టికెట్లు అడిగి కూడా ఎవడు ఉన్నాడు? ఆయన్ని. ఆయనే ఓనరు, ఆయనే డ్రైవరు, ఆయనే టిక్కెట్లు కలెక్టరు. ఇంకా ఆయన అడిగి కూడా ఎవడుంటాడు? ఇక ఎవరు లేరు. నిజమండి, ఇది వాస్తవం. ఇది తప్పనిసరిగా నమ్మాలి. మీరందరూ, మనం అందరూ నమ్మాలి. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఇంట్లో నివాసం చేసి, ఏమండి, గృహంలో నివాసం చేసి ఎన్ని మేలులు నువ్వు పొందుతావు. నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మంచం వేసి ఉంటుంది కదా, పడుకుంటావా? పడుకుంటాం కదా. కుర్చీ ఉంటుంది ఇంట్లో, కూర్చుంటావా? కూర్చుంటాం కదా. నువ్వు అన్నం తినే బల్ల ఉంటుంది, తింటావా? అంటే నీ ఇంట్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి నీకు? లేవా? మీ ఇళ్లలో మీకు సౌకర్యాలే లేవా? ఉన్నాయి. ఫ్యాన్ పైన ఉంటుంది, ఏసీ పక్కన ఉంటుంది, ఇవన్నీ నీకు సౌకర్యాలు కదా. ఎక్కడుంటే నీ ఇంట్లో ఉంటే. అదే బయట తిరిగితే ఫ్యాన్ ఉంటుందా? భోజనం ఉంటుందా? నిద్ర ఉంటుందా? సుఖం ఉంటుందా? ఉండదు. బయట తిరిగేవాడికి. ఇంట్లో నివాసం చేసేవాడికి ఇన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే దేవుని నివాసమైన ఈ మందిరములో, దేవుని ఇల్లైన ఈ గుడారములో నివసించేవారు ఇన్ని సౌఖ్యాలు ఉంటాయి. నెమ్మది ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. అన్ని రకాలుగా దేవుడు నీకొక మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆలోచించాలి. నేను ఎక్కడ నివాసం చేయాలి? నేను ఎక్కడ నివాసం చేస్తే నాకు మేలు? ఒక్క దినము గడిపితేనే ఈ దినాల కంటే శ్రేష్టం అన్నాడే. అలాంటిది వారానికి 3 రోజులు ఉంటే, ఏమండి, 3 రోజులు ఉంటే 3000 దినాలే నాకు ఒక పండగ. ఒక్క దినం గడిపితే ఈ దినాల కంటే శ్రేష్టం అన్నప్పుడు 3 దినాలు గడిపితే 3000 దినాలు నీకు ఆనందం, సంతోషం. అందుకు దేవుని బిడ్డలారా, దేవునితో గడిపే సమయాన్ని మీరు చూసుకోవాలి. ఎంతసేపు నేను దేవునితో గడుపుతున్నాను? ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉంటున్నాను? నా దేవుని సన్నిధిలో ఉండి నేను ఏం చేయాలా, ఏం చేస్తున్నాను, అది నీకు తెలుసుకోవాలి. లోకంలో ఉంటున్నావు, ఓకే, లోక సంబంధమైన పనులన్నీ చేస్తున్నావు, చేయలేదా? దానికి ఎవడో బోధించలేదు, దానికి ఎవరు చెప్పనవసరం లేదు. ఇదిగో బైబిల్ చూపిస్తుంది. నువ్వు చూడాలి. ఏం చూడాలి? దేవుని మందిరము చూడాలి. చూసి ఏం చేయాలి? నివసించాలి. నివసించేవాడు ఏం చేయాలి? దేవునితో గడపాలి. దేవునితో గడపడం, దేవునితో గడిపే సమయం ఎంతో నీకు విలువ. నిజంగా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. అందుకే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నివసించే వారిని ఆశీర్వదిస్తున్నాడు, గడిపేవారిని దీవిస్తున్నాడు, చూసేవారిని దేవుడు బలపరుస్తున్నాడు. 3 మాటలు కదా. చూడాలి, నివసించాలి, దేవునితో గడపాలి. ఈ అలవాటు తప్పకూడదు. ఈ అలవాటు గతంలో ఒకవేళ లేకపోవచ్చు నీకు, ఇక రాబోతున్న కాలము, రాబోతున్న దినాలు, వారాలు, సంవత్సరాలు, నెలలు ఉన్నాయి నీ ముందు కదా. ఉన్నాయా లేవా? మన ముందు ఏమున్నాయండి?
దినాలున్నాయి, వారాలున్నాయి, నెలలు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. మరి ఈ దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఏం చేస్తావు? ఇంతకుముందు చేసినట్టు చేస్తావా? ఏమైనా మార్పు ఉంటుందా? ఏమైనా మార్చుకుంటారా? మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా దేవునితో గడపడానికి, ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండటానికి, ఎక్కువగా దేవుని బైబిల్ గ్రంథాన్ని చూడటానికి అలవాటు చేసుకోండి. అలవాటు ఉండాలి. అలవాటు అయిన వాడే ఆశ్రయించబడతాడు, అలవాటు చేసుకున్న వారే దీవించబడతారని బైబిల్ గ్రంథంలో స్పష్టముగా ఉంది. అందుకు దేవుని బిడ్డలారా, అది వాళ్ళందరూ చూస్తున్నాం. బైబిల్ పండితులు, బైబిల్ బోధకులు, బైబిల్ యొక్క పరిశుద్ధులు, బైబిల్లో ఉన్న నీతిమంతులు చూస్తామంటే వాళ్ళందరూ అలాగే ఉన్నారంట. వారు అలాగే గడిపారంట. వారు దేవునితోనే వారు జీవించినట్లుగా బైబిల్ రాస్తుంది కదండి. హానోకు అన్న అతను ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడంట. ఎంత గొప్ప మాట అండి అది కదా. దేవునితో నడిచాడంట. మరి మనం నడకూడదు అలాగా? ఏం బాబు, ఏమ్మా, నడొచ్చా నడకూడదా? నడాలి. కొంత సమయాన్ని హెచ్చించి, ఇదిగో ఈరోజు, ఇదిగో ఇప్పుడు దాకా, మధ్యాహ్నం దాకా నేను దేవునితో నడిచాను, దేవుని పనే చేశాను, దేవుని సన్నిధిలో గడిపాను, దేవాతి దేవుడు నన్ను చూశాడు, నేను దిగులు పడను, దేవాతి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, నేను సంతోషిస్తా అని నువ్వు అనుకుంటే రాబోయే సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇలాగ నువ్వు గడిపితే, ఇలాగ నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను చూసి నీ పైన దృష్టి పెట్టి నీకు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నాడో చూస్తారా? ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండములో ఒక మాట, 11వ అధ్యాయము 12వ వచనం చదువుతారు ఒకసారి బాబు. ఆకాశ వర్షజలము తాగును, నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశమంట. దేవునికి స్తోత్రం. లక్ష్యం ఉంచాడంట దేవుడు. ఎవరి మీద? అక్కడైతే దేశం అని ఉంది. ఈ దేశం అనే పదాన్ని నేను ఇంకోలాగా ఆత్మీయ కోణంలో చూపిస్తాను, కొంచెం అర్థం చేసుకోండి. అంటే ఉదాహరణకి దేశానికి ఎవరుంటారు? ప్రధానమంత్రి ఉంటాడా? ఉంటాడు. రాష్ట్రానికి ఎవరుంటారు? ముఖ్యమంత్రి ఉంటాడా? ఉంటాడు. వీళ్ళే కదా పెద్దోళ్ళు. దేశానికైనా రాష్ట్రానికైనా. ఇంకా మిగతా ఉన్న వాళ్ళందరూ వాళ్ళకంతా చిన్నవాళ్ళే కదా, తక్కువవాళ్ళే కదా. అలాగ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆత్మీయ కోణంలో చెప్పే మాట ఏంటంటే, దేశమనగా నీ గృహమే, నీ కుటుంబమే. దేశమనగా నీ ఇల్లే. దాంట్లో యజమానుడు ఉంటాడా? ఉంటాడా? యజమానుడు అంటే అందరికీ పెద్దోడేనా? పెద్దోడే కదా, మాట్లాడండి. పెద్దోడు. ఆ తర్వాత ఎవరుంటారు? యజమానురాలు ఉంటుంది. అంటే ఆయనకంటే పెద్దవా చిన్నవా? ఏమి అది సంగతి. ఆయన ప్రధాన అయితే ఏమి ముఖ్యమంత్రి. అవునా? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయా? అవును. మరి నీ ఇంటిలో ఎంతమంది ఉంటారు? ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నది. ఇక మిగతా వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు. అవునా? తొలిసూరు పుట్టిన కొడుకైనా కూతురైనా ఎవరు అనాలా? ఎంపీ కదా కదా, ఎంపీ. తర్వాత పుట్టినాడు ఎమ్మెల్యే. ఆ తర్వాత పుట్టినోళ్ళు చెప్పండి, లేరు, అయిపోయారా? ఇంకా ఉన్నారు కదయా. ఇంకెవరున్నారు? ఎమ్మెల్సీ. తర్వాత పుట్టినాడు ఎవడు? ఎమ్మెల్సీ. ఇంకా తర్వాత పుట్టినాడు. అవునా? అంటే నీ కుటుంబం ఒక దేశమే, నీ గృహము ఒక దేశము కింద దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే గృహము.
లక్ష్య పెట్టే కుటుంబము. ఆ తర్వాత మాట, నీ దేవుడైన యెహోవా కన్నులు ఎప్పటి నుంచి అంట? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు. దేవునికి స్తోత్రం. ఇది అసలైన మాట. నీవు దేవుని ఆలయం అనబడిన దానిని నువ్వు చూసి, దేవుని మందిరం అనబడిన దానిలో ఏమండి నివాసం చేసి దేవునితో సమయము గడిపితే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? పైనుండి చూస్తున్నాడు. చూసిన దేవుడు ఏం చేస్తున్నాడు? లక్ష్యం ఉంచుతున్నాడు. లక్ష్యం ఉంచుతున్నాడు. ఇంకా నీ కుటుంబంలో దైవ సన్నిధిని ఎప్పుడు నివాసం చేస్తుంది, దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. ఇక నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ పని చేసుకున్నా, ఏమండి ఎక్కడికి వెళ్ళినా సరే పనిలో లాభం వస్తుంది, ప్రయాణంలో క్షేమం ఉంటుంది, కుటుంబం అంతా అభివృద్ధి పొందుతుంది. అభివృద్ధి పొందుతుంది. ఇది మరి నేర్చుకోవాలా, ఇది మనం తెలుసుకోవాలా. దేవుడు నీ పైన దృష్టి పెట్టాలంటే నీ దృష్టి ఎక్కడ ఉండాలా? దేవుని మందిరం వైపు ఉండాలా. నువ్వెక్కడ నివాసం చేయాలా? ఆయన మందిరంలో నివాసం చేయాలా. మందిరంలో చేసే వ్యక్తి ఏం చేయాలా? ఆయనతోనే గడపాల. అదే కదా చెప్పాడు. ఎబ్రీ పత్రికలో ఏమని చెప్పాడు? ఎబ్రీ పత్రికలో ఏమని రాశామని చూసాం మనం. యేసు మీద లక్ష్యముంచు అంటే నీ మనసు, నీ తలంపు, నీ ఆలోచన అంతా కూడా దేవాలయంలో ఉన్నావు, రైట్. కానీ ఇదంతా ఎక్కడికి వెళ్ళాలా? యేసు మీదకి వెళ్ళాలా. యేసు ప్రభు మీద ఉండాలా. అప్పుడు ఆ దేవుడు నిన్ను చూస్తాడు, దృష్టించి చూస్తాడు, నీకేం కావాలో సిద్ధపరుస్తాడు, నీకు ఏమి ఇవ్వాలో పంపిస్తాడు. అప్పుడు నీ జీవితము ఎలా ఉంటుందంట? సంవత్సరము 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 సంవత్సరము. నిజంగా ఒక సంవత్సరమా? కాదు కాదు, ఒక సంవత్సరం. ఇప్పుడు అయింది ఎన్ని సంవత్సరాలు అయ్యి? 2024 సంవత్సరాల నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వస్తున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు అయ్యో? ఇంకెంతకాలం ఉంది అనిలు చెప్పు ఒకసారి. నీకు తెలిసేవనుంటే. నాలా చదివేవాడు కదా, తెలుస్తుంది బాగా. ఇలాంటి లెక్కలన్నీ చదివినోళ్ళకి బాగా వెళ్తాయి, చదువుకున్న వాళ్ళు తెలియవు. వాస్తవం అది. చదువుకున్న వాడికి చదువులేనుడికి అదే తేడా. చదువులేనుడికి లెక్కలు తెలుస్తాయి, చదువుకున్న వాళ్ళకి తెలియవు. ఎందుకంటే ఇవే మైండ్ పెట్టరు. ఆ లెక్కలో ఉంటారు. ఏవి లెక్కలో? 1 2 3 లెక్కలు వేస్తారు వాళ్ళు. ఆ లెక్కల్లో పాస్ అవ్వరు వాళ్ళు, మళ్ళా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మరి అదే ఈ లెక్కలు తెలిసి ఉంటే ఏమండి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? దేవుని సముఖములో 1 సంవత్సరమే కాదు, 2 సంవత్సరాలే కాదు, ఈ సంవత్సరాలే కాదు, కోటాని కోట్ల సంవత్సరాలు ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయి. తెలుసా సంగతి మనకి? ఆయన దగ్గర ఉన్న సంగతి తెలుసా? ఒకరోజు ఇలాగే నాలాడి పెడవాడు కూడా, నాలాడి పెంకిరాకం కూడా యేసుప్రభు వెనకాల నడుతున్నాడు. నడుతా ఈ పెంకిరాకం కాదా ఇది? మేదపళ్ళు మాటలు ఎక్కువ ఉంటాయి పెంకోటి దగ్గర, అయినా తప్పని అడిగేశాడు. యేసుప్రభా భూమి మీద ఉన్నప్పుడు సంగతి ఇది. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు సంగతి. యేసుప్రభా ఇశ్రాయేల్ ప్రజలకి మళ్ళా రాజ్యం ఇస్తావా, రాజ్యం అనుగ్రహిస్తావా అని అడిగాడు. అపొస్తలుల కార్యంలో ఉంటుంది అన్నమాట. ఏమన్నాడు అప్పుడు యేసుప్రభు వారు ఆడితోని? రేయ్ ఇదేంటి ఇలాగ అడిగావు నువ్వు? మళ్ళా నేను రాజ్యం ఇస్తానని నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? రాజ్యం ఇవ్వాలంటే నాదా, నేనా దాని కారణం? కాదు కాదు కాదు. ఏమండి కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి, కానీ అవి మీరు తెలుసుకునేట మీ పని కాదు అని యేసుప్రభు వారు చెప్పాడు.
ఏమండి? ఇంకా ఎన్ని సంవత్సరాలు మనకు తెలుసా? మనం తెలుసుకోవచ్చు అయ్యి? ఏం బాబు, తెలుసుకోవచ్చమ్మా? తెలుసుకోకూడదు, అది మన పని కాదు. కానీ వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలా దేవుడు అనుగ్రహించే సంవత్సరాలకి నువ్వు హక్కుదారుడు అవ్వాలి, లేక వారసుడు అవ్వాలి. వచ్చే సంవత్సరాలన్నిటిని నువ్వు ఎదురు చూస్తూ అనుభవించాలి అంటే నువ్వేం చేయాలా? ఆలయమును చూడాలి, ఆలయములో నివాసం చేయాలి, దేవుని కొరకు సమయాన్ని గడపాలి. అప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఆలయములో ఉన్నాడు. నా ఆలయములో ఉన్నారు, నా బిడ్డలు నేను చూడాలా, వారు చేసే ప్రార్థన వినాలా, వారిని బట్టి నేను మహిమ పొందాలి కదా. అందుకు వారు భూమి మీద అభివృద్ధి పొందాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14 వచ్చిన చూడండి ఒకసారి బాబు. 2వ దినవృత్తాంతాల గ్రంథము, ఆలయంలో ఉన్న వారిని గురించి, నా జనులు, నా పేరు పెట్టబడిన వారు, నా జనులు ఎక్కడుంటారు? ప్రార్థన చేస్తూ నన్ను ఎదిగిన ఎడలా నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి, దేవునికి స్తోత్రం. ఇందాక ఏం చెప్పాను నేను? దేశం అంటే కుటుంబం. కుటుంబంలో ఏం చేస్తాడు యేసుప్రభువు వారు? లేక దేవుడు మొట్టమొదటికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి. గృహములో ఆరోగ్యం ఉండాలి. ఆ తర్వాత ఏం కావాలనుకుంటాం? కడుపు నిండా ఆహారం ఉండాలనుకుంటాం కదా. మానవుడు కోరుకునే మొట్టమొదటి కోరికలు ఇవి. ఆ తర్వాత ఏం ఉండాలనుకుంటాం? ఆదాయం పెరగాలనుకుంటాం కదా. కానీ ఇవన్నీ పెరగాలంటే, ఇవన్నీ జరగాలంటే నువ్వు ఏం చేయాలని బైబిల్ చెప్పింది? దేవుని మందిరమును చూడాలి, ఆయన సన్నిధిలో నివాసం చేయాలి, ఆయనతో సమయము గడపాలి. అంతే, ఇంకేం చేయనవసరం లేదండి. భారమైన పనులు అవి ఏం భారమైన పనులా? కాదు, చాలా ఈజీ. చేయొచ్చు, చూడొచ్చు, ఉండొచ్చు, ప్రార్థన చేయొచ్చు. అలాగ గడిపేవారిని దేవుడు చూస్తాడు, అలా ఉండేవారిని దేవుడు చూస్తాడు. అందుకు ఈ సంవత్సర కాలం అంతా దేవుని మందిరమును చూసిన వ్యక్తి, దేవాలయములో నివాసం చేసిన వ్యక్తి, దేవునితో సమయం గడిపిన వ్యక్తి కాబట్టే నీకు ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద దేవుడిచ్చాడు. ఇంకా ఇస్తాడు. ఇంకా ఉన్నాయి ఆయన దగ్గర సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు లెక్కించలేము. అయితే నువ్వు నేను మనమందరం ఒక పని చేయాలండి. చూసాము, వచ్చాము, మందిరంలో నివాసం, ఈ 3 జరిగాయా? జరిగాయి. ఈ 3 జరిగాయి, చేసావు, మంచిదే. కానీ ఇంకా ఇంకోటి చేయాల, ఇంకా 2 చేయాల. ఏమిటది? ఏమిటో అది చూడండి. సామెతల గ్రంథంలోకి రండి. ఇప్పుడు సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి, అందరికీ అర్థమవుతుంది. బాగినండి. ఇక దేవుడు అంటున్న మాట చూడండి. దేవుడు అనే మాట ఏనండి. ఇప్పుడు నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశమును, ఏంటి ఉపదేశం అంటే? చెప్పే మాటని ఉపదేశం అంటారు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతాను కదా, దీన్ని ఏమంటారంటే ఉపదేశం అంటారు, ఉపన్యాసము అంటారు. దీన్ని ఏం చేయాలి? మీరు మర్చిపోకూడదంట, మరవకూడదంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెబుతున్నాడు. మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదండి? రేపు మళ్ళీ ఆదివారం వస్తే ఏదో చెప్తాడు కదా, వింటాం కదా, అవునా? రేపు మళ్ళీ వారం ఆదివారం వస్తుంది, అప్పుడు ఏదో మళ్ళీ కూడా చెప్తాడు కదా, అప్పుడు వింటాంలే అంటారా? లేక ఈ ఉపదేశమని మరవకుండా ఉంటారా? మీరందరూ చెప్పాలి. ఇప్పుడు చెప్పేదే, ఇప్పుడు నువ్వు ఆలకించేదే, ఇది ఏమవకూడదంట, మర్చిపోకూడదంట. ఎందుకో
తర్వాత చూద్దాం ఎందుకు మర్చిపోకూడదు, ఎందుకు జ్ఞాపకం ఉండాలి, ఈ ఉపదేశం వల్ల ఏంటి నీకు నాకు లాభము, ఇది తెలియాలి, ఇది తెలుసుకుందాం. అక్కడే ఉంది. రెండో మాట, ఆజ్ఞలను. దేవునికి స్తోత్రం. చెప్పే మాటలు మర్చిపోకు. ఆజ్ఞ, దేవుడు ఒక నియమం నీకు ఇచ్చాడు, ఒక నియమం పెట్టాడు, ఒక క్రమం పెట్టాడు. ఆ నియమము, ఆ క్రమము ఏం చేయకూడదు, అది దాచుకోవాలంట. ఆజ్ఞలను నీ హృదయపూర్వకంగా గైకొనాలా, గ్రహించాలా. ఇది వాస్తవము, ఇది నిజము, దేవుడు నాతో చెప్పాడు, నేను దీన్ని మర్చిపోను, దీన్ని వదిలిపెట్టను. ఎందుకు బాబు వదిలిపెట్టవు? ఏంట్రా దాన్నే పట్టుకున్నావు, పద్దాగా దానికా చూస్తున్నావు ఏంట్రా అంటే, మీకు తెలియదులేండి కదా. ఎందుకు తెలియదు? ఆ రహస్యం నీకే తెలుసు, పట్టుకున్నావు కాబట్టి. ఏమండి, అది కలిగి ఉన్నా కాబట్టి నీకే తెలుసు, నాకేం తెలుస్తుంది? ఇదిగో నా ఉపదేశమును మరువక నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అప్పుడేం జరుగుతుంది? ఏవి బాబు? ఉపదేశమును, దేవుడిచ్చిన ఆజ్ఞలను నీవు గ్రహించి పట్టుకొని కలిగి ఉంటే నీకేమొస్తుందంట? దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే ఎన్ని సంవత్సరాలు? బైబిల్ లెక్కలు చెబుతారా? ఎన్ని సంవత్సరాలు? 990 సంవత్సరాలు ఒకడు. అవునా? అవునా కదా. 140 సంవత్సరాలు ఒకడు. ఏమండి, 120 ఇదొకటి, లేక 70, 80. ఏది కోరుకుంటారు ఇప్పుడు? కోరుకోండి మీరందరూ. ఏ సంవత్సరం దాకా బతకాలనుకుంటారు? ఆశ లేవా మీకు? 909 సంవత్సరాల? దేవునికి స్తోత్రం. ఎక్కువ అదే, ఇంకా దానికి ఎక్కువ మనకి, మానవుడికి అదే ఎక్కువ. 990 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం తక్కువ. ఈ సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది నరుడికి భూమి మీద. ఆ అవకాశాన్ని దేవుడిస్తే మనుషుడు ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. ఎలాగా? దేవుడు ఉపదేశించాడు ఏదైనా తోటలో. ఎవరికి? నరుడైన ఆదాముకి. ఆ ఉపదేశాన్ని ఏం చేశాడు వాడు? మర్చిపోయాడు, వదిలిపెట్టేశాడు. ఎవరు ఉపదేశం విన్నాడు? సాతాను ఉపదేశం విన్నాడు. సాతాను ఉపదేశం వినడం వల్ల ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు నరుడు? 70కి వచ్చేసాడు. ఎక్కడవాడు? 990 సంవత్సరాలు బ్రతకవలసిన వాడు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? 70. ఇంకా తక్కువే. కొంతమంది పుట్టుకతో పోతున్నారు, కొంతమంది పుట్టిన తర్వాత పోతున్నారు, కొంతమంది యవన కాలం పోతున్నారు. ఉండటానికి లేదు భూమి మీద. ఏమి అలా పోతున్నాం, అదే అలా పోతున్నాం అంటే నా టైం అయిపోయింది పోతున్నాను అన్నాడు. ఏమండి, నీకు దేవుడు అంటున్నాడు, నా ఉపదేశం మరువకుండా నా ఆజ్ఞలను నువ్వు పూర్తిగా హృదయపూర్వకంగా గైకుంటే నీకు దీర్ఘాయువు. దీర్ఘాయువు, దీర్ఘాయువు. దానికి సంఖ్య లేదు, ఇన్ని సంవత్సరాలు చెప్పడానికి లేదు. దీర్ఘాయువు ఒకటి, సుఖ జీవనము. నీ జీవితంలో సుఖము, నీ ఇంటిలో సుఖము, నీ ఒంటిలో సుఖము, నీ ఇంటికి, నీ ఇంటి వారి, నీ కుటుంబానికి సుఖము, సుఖ శాంతులు కలుగు చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పా. సుఖ శాంతులు కలుగు చేస్తుందండి. ఏం చేస్తే? మటన్ రోజు తింటేనా? చికెన్ రోజు ఏపుకో తింటేనా? పద్దాకా కోనె మొక్కలు కోసుకు తింటేనా ఆయుష్ పెరుగుతుందమ్మా? చెప్పండి రా. అవునా కదా? ఏమి తింటే ఆయుష్ పెరుగుతుంది బాబు? చెప్పండి గట్టిగా. అంతే. నీ తిండి కాదు నీకు ఆయుష్ పెంచేది, నువ్వు తినే ఆహార పదార్థాలు కాదు నీ ఆయుష్ పెంచేది. దేవుని నోటండి వచ్చే ఉపదేశమును ఆలకించు.
ఆయన ఇచ్చిన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకో, అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడిపే సంవత్సరాలు. సంవత్సరం కాదు. అర్థమవుతుందా బాబా వాక్యం? సంవత్సరాలు అంటే ఎన్ని లెక్కలేదు. సంవత్సరం అంటే ఒకటే. మరి సంవత్సరాలు అన్నాడా, సంవత్సరం అన్నాడా? సంవత్సరాలండి. ఆ సంవత్సరాలను ఎలా ఉంటావు నువ్వు? మరలా సుఖ జీవనము, సుఖ జీవితము, ఆనందం, సంతోషం, దేవునికి నీకున్న సంబంధంతో వచ్చే గొప్ప వరం ఇది. గొప్ప వరాలు ఇవి. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఇంతకాలం విన్నామంటే ఏదో ఉన్నదా నీ దగ్గర? ఉన్నదా? ఒక మాట చెప్పవు కదా. విన్నాం కానీ లేవు, విన్నాం ఉండదు. కానీ ఈరోజు అంటున్నాడు, నా ఉపదేశమును మర్చిపోక రాబోయే సంవత్సరాలంతా నీకు సుఖం జరుగుతుంది. రాబోయే కాలమంతా నీవు సంతోషంగా ఉంటావు. రాబోయే దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఆనందముగా జీవిస్తావు. నా ఉపదేశమును మరువకుండా నువ్వు జాగ్రత్త పడండి. మిత్రులారా, స్నేహితులారా, నా తోటి విశ్వాసులారా, మీరందరూ ఇంకా మళ్ళా పిచ్చిగా ఆలోచించకండి. లోకం గురించి ఆలోచించుకో. దేవుడిచ్చిన ఆవిష్కారాన్ని పొందుకో. ఆ ఆవిష్కారంతో భూమి మీద బ్రతుకుతూ పని చేసుకో. ఫలము దేవుడే ఇస్తాడు. అంతేగాని ఇది విడిచిపెట్టి మన లోకం కొరకు ఆలోచించి ఆడు మెత్త మీద చేతులు పెడదామా, ఈయనెత్తి మీద చేతులు పెడదామా అని ఆలోచన వద్దు. ఏది ఏముంది? అలా చేయటం వల్ల ఏముందండి? ఏమనుందా మనకి? ఏమైనా వచ్చిందా? ఏం లేదు. అందుకే దేవుని మీద లక్ష్యం ఉంచుదాం, యేసు ప్రభువు మీద గురి పెడదాం. నువ్వు ఆలయములో నివాసం చేయి. మనసేమో దేవుని మీదకి వెళ్ళాలి, మనిషివేమో ఆలయంలో ఉండాలి. ఇదే రెండే, ఇక ఏమీ వద్దు. దైవ సన్నిధిది, దేవుని ఆత్మ నివసించే స్థలం ఇది. ఆత్మ దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాడు. నీ ప్రార్థన పరలోకంలో యేసు ప్రభువు ఆలకిస్తాడు. ఆ ప్రార్థనకి జవాబు మళ్ళీ పంపిస్తాడు. ఇదిగో ఇది ఇచ్చారండి వాళ్ళకి, అదిగో ఆ కుటుంబానికి ఇచ్చిరాయి అని తన దూతల ద్వారాగా తీసుకొస్తావు. నీకు ఇచ్చేది, నీకు వచ్చేది, నీ కుటుంబం పొందుకునేది. అందుకని మనము అందరము కలిసి దేవుడిచ్చే ఆవిష్కారాన్ని పొందుకోవాలా. దేవుడు ఎంతకాలం భూమి మీద ఉంచుతాడో ఆయన ఇష్టం, అది ఉందాం. దేవుడు రండి అని పిలిస్తే వెళ్దాం, అంతేనా? ఎంతకాలం ఉంచితే ఉందాం, రండి బాబు అని పిలిస్తే వెళ్దాం దేవుని దగ్గరికి. ఇదే నీ గురి, ఇదే నీ పాఠం. అందుకని ఈరోజు నువ్వు విన్న వాక్యంలో నీకు ఒక మంచి సలహా దేవుడు ఇచ్చాడు, నీకు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఇది బాబు, ఇదమ్మా, ఇది సహోదరి, ఇది సహోదరుడా, దీన్ని బట్టే మీరు అందరూ దీవించబడతారు. ఇలాగ చేయండి, ఇలా ఉండండి, ఇలాగ జీవించండి. వాక్యం ఏం చెప్పింది మీకు? బైబిల్లోంచి ఏం చదివారు మీరు? మీకు ఏం బోధించాడు నా ఆత్మదేవుడు? మీరు విన్నారు కదా, ఆ విన్న వాటినే గట్టిగా పట్టుకోండి. అదే నీ జీవితానికి మూలం, అదే నీ బ్రతుకు ఆధారము, అదే నీ పనికి మంచి లాభము. దాన్ని విడిచిపెట్టవద్దు. నిన్ను దీవించేదాన్ని, నిన్ను ఆశీర్వదించేదాన్ని, నిన్ను అభివృద్ధి పరిచేదాన్ని నువ్వేం చేయాలా? కలిగి ఉండాలండి. నేను దీవిస్తేది అదే కదా, వాక్యమే కదా. నన్ను ఆశీర్వదించేది వాక్యమేనా? వాక్యమే. మరి ఆ వాక్యాన్ని నువ్వు ఎలా ఉండాలా? గట్టిగా పట్టుకోవాలి, పట్టుదలతో ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి. అది నీ దగ్గర ఉందా లేదా అని నువ్వు దినదినము దాన్ని చూసుకుంటూ ఉండాలి. అలాగా నువ్వు చూసుకున్నట్లయితే, అలాగా నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబం ఒక దేశంలాగా దేవుడు చూస్తున్నాడు. ఆ దేశాన్ని దీవించాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆ దేశాన్ని అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. ఏం బాబు, గడిపాడా? ఐగుప్తుకి వెళ్ళిన యోసేపు ఏం చేశాడు? దేవునితో గడిపాడు, దైవ సన్నిధిలో నివసించాడు. ఏమండి, దేవుని దర్శనాన్ని చూశాడు. ఆ వ్యక్తి కానాన్ దేశంలో పుట్టినాడు, ఐగుప్తుకి వెళ్ళాడు.
ఐగుప్తు దేశము ఏమైంది? ఆశీర్వదించబడింది. ఎవరి వలన? యోసేపు నిమిత్తము ఐగుప్తు దేశం అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. అందరూ అన్నం తిన్నారు. ఇంకా అనేకులకు పెట్టారు, అనేక దేశాలకి. అనేక దేశస్తులు వస్తే యోసేపు దగ్గర ఉన్న ధాన్యమును కొనుక్కొని పట్టుకెళ్ళి తిన్నారు. మరి నువ్వు ఆశించబడతావా వద్దా? నువ్వు తృప్తిగా తినాలా వద్దా? ఇంకా మిగిలింటే ఇతరులకు పెట్టాలా వద్దా? అలా జరగాలంటే ఏం చేయాలా? నువ్వు ఉండదా? మన దగ్గర ఉంటుందా? తింటున్నావా? మన కడుపుండా? ఏమిరా, ఏం తింటావా? తిరుగు తావట్లేదు. తినద్దు. ఏం తింటావా? ఈ బాధలు తింటే మీద ఉండబడుతుందా? ఇసే 2 ముద్దలు తిను అన్నవారు ఉన్నారు. ఆడవాళ్ళు వదిలేస్తే మంచిగా చూస్తున్నారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారమ్మా అలాంటి. తిను 2 ముద్దలు తినయ్యా బాబు. 2 ముద్దలు తిని ఉంటే ఉన్నాయి, బాధలు బాధలు ఉంటాయి, గడిపోతాయి. తిను 2 ముద్దలు తిను. ఇంకా బలవంతంగా తినాలి 2 ముద్దలాడు కదా? ఎవరు బలవంతం? అది బెల్లం కదా. అందుకని ఆ మాట వినవలసిందే. 2 ముద్దలు తింటాడు. తీసే, నాకేం తిరుపతి అవట్లేదు. ఉందా లేదా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి బాధలు? వంటపడుతుందా? తినదైన శరీరంగా అత్తుతుందా? మనస్ఫూర్తిగా తినగలుగుతున్నావా? బాధలే గుర్తొస్తున్నాయి. వస్తున్నాడు. ఈ బాధలన్నీ పోవాలంటే, ఈ కష్టాన్ని తీరాలంటే నీకొక కొత్త సంవత్సరాన్ని దేవుడు ముందు పెట్టాడు. బాధలు ఉన్నాయి, సంవత్సర కాలం అంతా ఉన్నాయి. లేవను అందరూ ఉన్నాయంటారు, ఎవరినటి గురించి ఉన్నాయంటారు. కానీ నీ బాధలు పోయే రోజు వస్తుంది, నీ ఇబ్బందులు పోయే రోజు వస్తుంది, నీ కష్టం తీరిపోయే రోజు వస్తుంది. నీకు నీ ఇంటి వారికి అభివృద్ధి పొందే రోజులు రాబోతున్నాయి. గుర్తుపెట్టుకున్నావా? ఎప్పటికైనా వచ్చే దినాలు నీకు మేలు కలుగుతుందని బైబిల్ రాస్తుంది. ఆ మాట తీయండి బాబు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఇర్మియా గ్రంథంలో చూడండి ఒక మాట. రాబోయే దినాలు ఎలాంటి దినాలో వాక్యం చూపిస్తుంది చూడండి ఒకసారి. రాబోయే దినాలు నీకు ఎలాంటి దినాలు? ఇబ్బందికరమైన దినాలా? బాధకరమైన దినాలా? లాభకరమైన దినాలా? మేలుకరమైన దినాలా? అది మాట చూపిస్తున్నాను, మీరు బాగా జాగ్రత్తగానండి. ఇర్మియా గ్రంథములో మీ అందరి కోసం చదివిస్తున్నాను ఆ మాట. ఆ మాట ఎంతవరకు నీకు ఉపయోగపడుతుందంటే, నీ జీవితము ఉన్నంత వరకు ఉపయోగపడుతుంది. ఇర్మియా గ్రంథం ఎంత అధ్యాయం? 31వ అధ్యాయము 17వ వచనం. అందరూ తీయండి ఇప్పుడు బైబిల్ అందరూ తీయండి. తర్వాత చదువుదాం. చదువుకున్న అందరూ తీయండి. 31వ అధ్యాయము 17వ వచనము తీశారా? అందరూ ఇర్మియా గ్రంథం తీశారా? ఇప్పుడు అందరూ చదవండి ఒకసారి. అందరూ ఒకసారి చదవండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఏ కాలం అంటది? ఏ కాలం బాబు? రాబోయే కాలం అంటే ఎప్పుడు? రాబోయే కాలం అంటే ఎప్పుడు? ఇది నీ ముందున్న కాలం, నీ ముందున్న దినాలు, నీ ముందున్న నెలలు, నీ ముందున్న వారాలు, నీ ముందున్న సంవత్సరము. ఏం జరగబోతుందంట? మేలు నీకు. ఎందుకని? నీకు చూసావు దేవుని మందిరాన్ని, నివసిస్తున్నావు దేవుని మందిరంలో, దేవునితో గడుపుతున్నావు. అందుకు దేవుడు, పరలోకముల దేవుడు ఏమంటున్నాడు? నీకు రాబోయే దినాలలో మేలు కలుగుతుంది. రాబోయే దినాల్లో మీ బాధలు తీరుతున్నాయి. రాబోయే దినాల్లో మీ అప్పులు తీరిపోతున్నాయి. రాబోయే దినాలలో ఇంతవరకు నువ్వు పొందలేనిది పొందుతావు. నా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నా దేవుడు మాట్లాడుతున్నాడు మీతోని. నా దేవుడు నీకు చేస్తానంటున్నాడు. చేయించుకుంటావా? చేయించుకుందామా? అప్పులు తీర్చుకుందామా? బాధలు తొలగించుకుందామా? మేలు పొందుదామా? అది దేవుని వాక్యం నమ్మండి. నా దేవుడు చెబుతున్నాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు చెబుతున్నాడు.
రాబోయే దినాల్లో నీకు మేలు జరగబోతుంది. రాబోయే దినాల్లో నీ కీడిపోతుంది. రాబోయే దినాల్లో నీ ఇబ్బందులు పోతాయి. రాబోయే దినాలలో నీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. నమ్ముతావా? నమ్మిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి ఒకసారి. నేను నమ్మైన దేవుడిని, నాకు దేవుడు రాబోయే దినాల్లో మేలు చేస్తున్నాడని ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్ట గట్టిగా. దేవునికి సమస్తము సాధ్యము. ఆయనే నీకు మేలు చేయును గాక. యేసునామములో జరుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం, దేవునికి ఆనందం కలుగుతుంది. మీకు మేలు జరుగుతుందన్న మాటను మీరు పూర్తిగా నమ్మారు కాబట్టి అలాంటి మేలన్నీ మీరు పొంది అనుభవించుదురుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం చెప్పగలరు ఉన్నారు బాబు?